హలో గైస్, ఈ వీడియోలో మనం బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. బాగా పడి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న ఒక 10 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఈ స్టాక్స్ మనకి కొన్ని స్టాక్స్ కొంత రివర్సల్స్ కూడా వచ్చాయన్నమాట, కొంత అప్ సైడ్ ర్యాలీ కూడా స్టార్ట్ అయింది. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి డాబర్ ఇండియా. సో డాబర్ ఇండియా ఆల్మోస్ట్ 2 years బట్టి మనకి ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో 2020 దగ్గర నుంచి ప్రస్తుతానికి మనం చూస్తే కనుక 500 నుంచి 600 రీజన్ మాత్రమే ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం 550 లెవెల్స్ దగ్గర ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 500 నుంచి 525 లెవెల్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. సో మనకి లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 2 years బట్టి సో ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి వన్స్ మనకి ఈవెన్ మార్కెట్ ఫాల్లో కూడా ఇవి సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొన్ని టైమ్స్ ర్యాలీ కూడా ఇస్తుంటాయి అనమాట. లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఈవెన్ 1000 నుంచి 1200 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారో డాబర్ని మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్. ఈవెన్ మార్కెట్ క్రాషెస్ అవుతున్నా సరే కొన్నిసార్లు పెరుగుతాయి, ఈవెన్ హెవీగా ఫాల్ అవడం కాకుండా కూడా మనకి కాపాడుతుంది అనమాట, మన పోర్ట్ఫోలియోని కాపాడుతుంది. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి డాబర్ ఎఫ్ఎంసీజీ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ బాటమ్ అవుట్ స్టాక్ వచ్చేసరికి మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి 2020 అక్టోబర్ ఆ టైంలో మనకి ఇది లిస్ట్ అయింది. సో లిస్టింగ్ గేమ్స్ కూడా చాలా బాగా ఇచ్చింది అనమాట. ఆ తర్వాత చాలా బాగా పెరిగి ఆల్మోస్ట్ 1500 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఒక 300 రూపీస్ 350 రూపీస్ స్టాక్ కాస్త 1500 లెవెల్స్ దాకా వెళ్ళి సో అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఆల్మోస్ట్ ప్రస్తుతం మనకి 600 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అనేది అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ 850 నుంచి 900 లెవెల్స్ మంచి లెవెల్స్ అనమాట. సో ఈ రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు. సో అలాగే 750 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కంపెనీ వైజ్ చాలా మంచి కంపెనీ, ఫ్యూచర్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇది మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే మనకి విఐపి ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో మార్కెట్ క్రాష్ తర్వాత చాలా బాగా పెరిగి ప్రస్తుతం ఆల్మోస్ట్ ఒక 150-200 పాయింట్స్ ఫాల్ అయ్యి 50-week లో దగ్గర అప్రాక్స్గా మనకి దొరుకుతుంది అనమాట. సో ప్రస్తుతం ఈ పర్టికులర్ స్టాక్ 50-week లో చూస్తే కనుక 550 లెవెల్స్ దగ్గర ఉంది. ప్రస్తుతం అయితే స్టాక్ అనేది విఐపి ఇండస్ట్రీస్ పడుతుంది. బట్ ఒకవేళ స్టాక్ కనుక 550 లెవెల్స్ దగ్గర నుంచి 560 ఈ రీజన్స్కి వస్తే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రీజన్ నుంచే. సో మల్టిపుల్ టైమ్స్ మనకి సో ర్యాలీ అనేది కనిపించింది. సో 700-800 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఈ రీజన్స్కి వచ్చి కొంత రివర్సల్ అయితే కనుక మనం ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్గా కొంత 200 రూపీస్ దగ్గర నుంచి చాలా బాగా ర్యాలీ అనేది కనిపిస్తుంది. సో దీని బెటర్ లెవెల్స్ ఏంటంటే 200 నుంచి 220 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో బంధన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 500-600-700 లెవెల్స్ దగ్గర నుంచి కూడా పడింది. మార్కెట్ క్రాష్లో ఆల్మోస్ట్ 150 లెవెల్స్ దగ్గరికి వచ్చింది. మార్కెట్ క్రాష్ తర్వాత ఆల్మోస్ట్ 400 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. బట్ ప్రస్తుతం మనకి 250 లెవెల్స్ దగ్గర ఉంది. అంటే మోర్ దాన్ 50-60% మనకి ఇంకా ఫాల్లోనే దొరుకుతుంది అనమాట. సో బెటర్ ప్రస్తుతం మనకి మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మల్టిపుల్ టైమ్స్ 250 నుంచి 260 రెసిస్టెన్స్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ పడిపోవడం జరిగింది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంత క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి. సో అలాగే మనకి ఫాల్లో దొరికితే కనుక 200 నుంచి 210 లెవెల్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. హెవీ రిటర్న్స్ కాకపోయినా డీసెంట్ రిటర్న్స్ అనేది మనకి లాంగ్ టర్మ్లో బంధన్ బ్యాంక్ కూడా అనమాట. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐజీఎల్ ఫ్రెండ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి 500 రూపీస్ దాకా వెళ్ళింది. అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 600 రూపీస్ నుంచి కూడా కంటిన్యూస్గా ఫాల్ అయ్యి సో ఆల్మోస్ట్ మనకి 350 లెవెల్స్ దగ్గరే మంచి రివర్సల్ వచ్చి మళ్ళీ 500 దాకా కూడా వెళ్ళింది. రీసెంట్ టైమ్స్లో కూడా అప్రాక్స్గా 380 లెవెల్స్కి వచ్చి కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది మనకి రివర్సల్ రావడం జరిగింది. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉండి సో గ్యాస్ సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్ కూడా కొంత మంచి కంపెనీ లాంగ్ రన్లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం 420 దగ్గర ట్రేడ్ అవుతుంది. 400 నుంచి 410 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ వ్యూ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు. నా పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా ఐజీఎల్ ఉందన్నమాట. సో ఇది మనకి ఐజీఎల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ జింక్ అనమాట. హిందుస్థాన్ జింక్ కూడా మనకి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 400 లెవెల్స్ నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయి ప్రస్తుతం మనకి సో ఒక సపోర్ట్ రీజన్ దగ్గర మేజర్ సపోర్ట్ రీజన్ దగ్గర దొరుకుతుంది అనమాట 300. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డీసెంట్ రిటర్న్స్ దీని నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 300 నుంచి 310 లెవెల్స్ మధ్యలో మనం ఈ స్టాక్ని కూడా యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు. సో మంచి డివిడెండ్ కూడా మనకి వీళ్ళు ఇస్తారనమాట. సో ఇది మనకి హిందుస్థాన్ జింక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యూపీఎల్ ఫ్రెండ్స్. సో యూపీఎల్ కూడా సో ఆల్మోస్ట్ మనకి సో 850 లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయి సో రీసెంట్గా 550 లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని రివర్సల్ వచ్చి కొంత అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ రన్లో మనకి ఇది కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ప్రస్తుతం కొంత పడుతుంది. 550 నుంచి 560 రీజన్స్ రాగానే మనం
అక్యుములేట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి యూపీఎల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గ్లోబల్ స్పిరిట్స్ ఫ్రెండ్స్. సో ఎలక్షన్స్ వస్తే కనుక ఈ స్టాక్ కొంత మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1750 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో 2021 తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. 250 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 1750 దాకా వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ 750 దగ్గర సపోర్ట్ తీసుకొని పెరిగి ఆల్మోస్ట్ 1250 దాకా కూడా రీసెంట్ టైమ్స్లో ఇచ్చింది. రీసెంట్గా అదే రీజన్స్కి వచ్చి కొంత సో రివర్సల్ రావడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం 880 దగ్గర ఉంది. సో అబ్జర్వ్ చేయండి, 800 నుంచి 830 రీజన్స్ మధ్యలో వస్తే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటాను నా పర్సనల్ వ్యూ, మోర్ దెన్ 5 years అంటే కనుక ఖచ్చితంగా మనం యాడ్ కూడా చేసుకోవచ్చు. మంచి బాటమ్ లెవెల్స్ దగ్గర మనకి అరౌండ్గా ట్రేడ్ అనేది అవుతుంది అనమాట. సో ఇది మనకి గ్లోబల్ స్పిరిట్స్ గురించి. అలాగే 9th స్టాక్ వస్తారు మనకి ఆల్మోస్ట్ మనకి ఓరియంట్ ఎలక్ట్రిక్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో మార్కెట్ క్రాష్లో బాగా పడి 150 లెవెల్స్ దగ్గర నుంచి 400 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం మళ్ళీ కూడా మనకి 200కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో వెయిట్ చేసి ఇంకా కూడా మనకి కొంత బేరిష్ ట్రెండే కనిపిస్తుంది. 200 నుంచి 220 లెవెల్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. 500 నుంచి 600 లెవెల్స్ ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుంచి 100% నుంచి 150% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో. సో ఇది మనకి ఓరియంట్ ఎలక్ట్రిక్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఫైనాన్స్. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 350 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం 250 దగ్గరికి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 225 నుంచి సో 230, 235, 240 లెవెల్స్ ఈ రీజన్స్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం స్టాక్ పడుతుంది. వెయిట్ ఫర్ దీస్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వచ్చిన తర్వాత దీంట్లో కూడా మనం సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో వీళ్ళకి కూడా మంచి ఆర్డర్స్ వస్తుంటే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 100 రూపీస్ స్టాక్ కాస్త చాలా బాగా పెరిగిందనమాట. సో ఇంకా కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూలో మినిమం 500 నుంచి 600 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్స్లో ఈ 10 స్టాక్స్లో మీరు ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో 10 స్టాక్స్ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే కనుక డాబర్ ఇండియా మంచి కంపెనీ, హ్యాపీయెస్ట్ మైన్స్ కూడా మంచి కంపెనీ అనమాట. విఐపి ఇండస్ట్రీస్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బంధన్ బ్యాంక్ వచ్చేసరికి మీకు అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉంటే కనుక అవాయిడ్ చేయండి. సో స్వింగ్ ట్రేడింగ్ కానీ దానికి ఇది 1 to 2 years హోల్డింగ్ కోసం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఐజీఎల్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. డివిడెండ్ కోసం అలాగే డీసెంట్ రిటర్న్స్ కోసం హిందుస్థాన్ జింక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. యూపీఎల్ అలాగే సో గ్లోబల్ స్పిరిట్స్ రెండు కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయి. అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓరియంట్ ఎలక్ట్రిక్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా సో ప్రస్తుతం పడుతుంది. వెయిట్ చేయండి. సో 220, 225 లెవెల్స్ ఆ రీజన్స్కి వస్తే కనుక మనకి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట 10 స్టాక్స్ ఏవైతే సో బాటమ్ అవుట్ అయ్యి చాలా మంచి లెవెల్స్ దగ్గర మనకి స్టాక్స్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇంకేమైనా నేను మిస్ అయ్యంటే వాటి గురించి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీ ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈరోజు కూడా మేము మంచి ట్రేడ్స్ చేస్తాం. ఆల్మోస్ట్ సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 32,000 అరౌండ్గా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఈరోజు అదాని గ్రూప్ స్టాక్స్ ఏదైతే సో కోర్ట్ వెర్డిక్ట్ ఉంది. సో మార్నింగ్ అవర్స్లో చాలా బాగా పెరిగాయి. ఆల్మోస్ట్ 5%, 8% దాకా కూడా ఆల్మోస్ట్ అన్ని అదాని గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి అనమాట. దాంట్లో మేము అదాని పోర్ట్స్ కానీ అదాని ఎంటర్ప్రైజెస్ కానీ చాలా మంచి ప్రాఫిట్ తీసుకుని విత్ సింగిల్ లాట్తో సో ఎక్కువ పాయింట్స్ అనేది సో తీసుకున్నాం అనమాట. అలాగే మేము నిఫ్టీ 21,600 PE కూడా ఇచ్చామన్నమాట. సో మేము తీసుకున్న టైంలో ఇది ఆల్మోస్ట్ 20-25% రిటర్న్స్ ఇచ్చింది. సో ఆఫ్టర్నూన్ క్లోజింగ్కి ముందు కొంత బాగా పెరిగింది. బట్ మేమైతే సో అరౌండ్గా 20-25% అరౌండ్గా రిటర్న్స్ తీసుకున్నమాట. విత్ సింగిల్ 2 లాట్స్తో మాత్రమే చేస్తున్నాం. ఎందుకంటే సో కొంత వాలటిలిటీ మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్కి అబ్జర్వ్ చేస్తున్నాం. సో లాట్ సైజ్ తగ్గించుకొని మాత్రమే చేస్తున్నాం అనమాట. బట్ మీకు ఏదైతే మంచి ప్రాఫిట్ అదాని గ్రూప్ స్టాక్స్లో రావడం వల్ల సో ఇక్కడ మేము సో నిఫ్టీలో కొంత లాట్ సైజ్ తగ్గించుకొని ట్రేడ్ చేస్తాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.